హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎంసెట్ 2023కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అదేవిధంగా జేఈఈ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ సెషన్ అనమాట. సో, తెలంగాణలో ఇదంతా తెలంగాణకి సంబంధించిన ఈ ఎంసెట్ తెలంగాణకి సంబంధించిన ఎంసెట్ కాబట్టి తెలంగాణలో కొన్ని కొత్త గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్ వస్తున్నాయి చాలా సంవత్సరాల తర్వాత. ఇంతకుముందు వెరీ ఫ్యూ కాలేజెస్ ఉండేవి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తుంది. సో, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో, నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా గురువారం నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సుమారు 9.4 లక్షలు అంటే 9,40,000 మంది హాజరు కానున్నారు. మొత్తం ఓవరాల్ ఇండియాలో అనమాట. ఓకే. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది పరీక్షలు రాస్తారు. మన 2 తెలుగు స్టేట్స్ నుంచి. ఓకే. ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు 2 విడతల చొప్పున ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్నింగ్ ఓ సెషన్ ఉంటుంది అండ్ ఆఫ్టర్‌నూన్ ఒక సెషన్ ఉంటుందనమాట. సో, దేశంలో మొత్తం 330 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరగనున్నాయి. గత జనవరిలో జరిగిన తొలి విడత జేఈఈ మెయిన్‌కు 8,60,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8,24,000 మంది మాత్రమే హాజరయ్యారు. ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య 80,000 పెరిగింది. తుది విడతలో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. సో, చూడండి ఇక్కడ మీరు 2 సార్లు రాసుంటే మీరు ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ 2 సార్లు రాసిన ఎగ్జామ్‌లో మీకు దేంట్లో ఎక్కువ మంచి స్కోర్ వచ్చిందో దాన్ని కన్సిడర్ చేసి మీకు ర్యాంకు అలాట్ చేయడం జరుగుతుందనమాట. సో, సామాజిక వర్గాల వారీగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు ఎంపిక చేస్తారు. సో, ఇది అనమాట. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఎగ్జామ్‌కి రెడీ అయ్యారో వాళ్ళందరూ కూడా మంచిగా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో, మీకందరికీ తెలుసు ఎలా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్సర్ ఎలా చేయాలి, ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, ఆల్ ది బెస్ట్ అండి. మనందరం గూడా వీళ్ళకి జేఈఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో మనకి వీటికి జేఈఈ మెయిన్ అండ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి సంబంధించి దాని తర్వాత ఐఐటీస్‌లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎంత స్కోర్ వస్తే మనకి ఎలాంటి ర్యాంక్ వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా మనము రాబోయే వీడియోస్‌లో తెలుసుకుందాము. సో, ఇకపోతే మనకి ఎంసెట్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎంసెట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వితౌట్ ఎనీ లేట్ ఫీజ్ మనకి 10th ఏప్రిల్ అనమాట. అంటే ఈ కమింగ్ మండే. సో, ఒకవేళ ఆ డేట్ గనక దాటినట్లయితే మళ్ళీ తర్వాత ఫీజ్‌తోని ఉంటుంది. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు వితౌట్ లేట్ ఫీజు డేట్ ఇంకా మనకి 3, 4 డేస్ టైం ఉంది కాబట్టి సో, ఇప్పుడే మీరు అప్లై చేసుకోవడం మంచిది. సో, అదేవిధంగా మనకి అప్లై చేసిన తర్వాత ఆన్‌లైన్ కరెక్షన్స్ ఏమైనా నేమ్‌లో గాని, ఇంకా సంథింగ్ ఎక్కడైనా సమ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అప్లికేషన్‌లో అనుకుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మీకు 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీకు టైం ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ టైంలో మీరు ఆ 3 డేస్‌లో మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. సో, అదేవిధంగా మీకు రూ. 250 లేట్ ఫీజు, 500, 2,500, 5,000 ఇలా లేట్ ఫీజ్ ఉంటుంది. సో, వాటికి ప్రకారంగా మీకు ఈ లాస్ట్ డేట్స్ గూడా ఉంటాయన్నమాట. మాక్సిమం మనకి 5,000 లేట్ ఫీజ్‌తోని మే 2 వరకు గూడా ఎగ్జామ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చనమాట ఆన్‌లైన్‌లో. ఓకే. లేదు అంత కట్టలేనని అనుకుంటే 2,500తోని 25 ఏప్రిల్ వరకు అంటే ఈ మంత్ 25థ్ వరకు టైం ఉంటుంది. లేదు 500తోని క్లోజ్ చేసుకోవాలనుకుంటే 20థ్ వరకు ఉంటుంది. లేదు 250 చాలనుకుంటే 15 అసలంతా ఏం కట్టనవసరం లేదనుకుంటే ఈ 10వ తారీఖు లోపల మీరు అప్లై చేసేసుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డౌన్‌లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి 30 తారీఖు నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇక ఎగ్జామ్ డేటు ఇక్కడ ఇవ్వలేదు. సో, ఈ డేట్స్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ మెడికల్ వచ్చేసి మనకి మే 10థ్ నుంచి 11థ్ 11థ్ అంటే 2 డేస్ మేలో 10థ్ అండ్ 11థ్ 2 డేస్ ఇచ్చారు. మధ్యాహ్నం ఉంటుందనమాట. ఫోర్‌నూన్ అయితేనేమో 9-12 ఉంటుంది ఎగ్జాము. ఆఫ్టర్‌నూన్ అయితేనేమో 3-6 ఉంటుందనమాట. అదే ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే మనకి మేలో 12, 13, 14 ఈ 3 డేస్‌లో మనకి ఎగ్జామ్ జరుగుతుందనమాట. 2 సెషన్స్ ఉంటాయి. మీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్‌లో మీకు
మార్నింగా అండ్ లేదా ఆఫ్టర్‌నూన్ వచ్చిందా? ఎక్కడొచ్చింది సెంటర్? ఇవన్నీ డీటెయిల్స్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. సో, ఇకపోతే మనము మెయిన్ న్యూస్‌లోకొచ్చినట్లయితే ఒక్కో కళాశాలలో 300 సీట్లు అంటూ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు రంగం సిద్ధమని ఒక న్యూస్ రావడం జరిగింది. సో, రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 2 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒక్కో దాంట్లో 300 చొప్పున బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కళాశాలలో 5 బ్రాంచీలను ప్రవేశపెట్టనున్నారు. సీఎం కేసీఆర్ జనవరిలో మహబూబాబాద్, ఖమ్మంలకు కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్తగూడెంలో ఇప్పటికే సాగుతున్న ఇంజినీరింగ్ కళాశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నిపుణుల కమిటీలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ఉన్నత విద్యామండలికి నివేదిక సమర్పించాయి. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో జేఎన్టీయూహెచ్ అనుబంధంగా వర్సిటీ కళాశాలలు అవసరమని నిపుణుల కమిటీలు సిఫారసు చేశాయి. మహబూబాబాద్ అటు వరంగల్‌కు దూరంగా ఉంది. ఖమ్మం నగరానికి దగ్గరగా ఉన్న అక్కడ కూడా ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేదు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క ప్రభుత్వ వర్సిటీ గానీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల గానీ లేదు. హైదరాబాద్‌కు ఈ 2 జిల్లాలు దూరంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు అవసరమని కమిటీలు నివేదించాయి. కమిటీల నివేదికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని జీవో జారీ చేస్తే తదుపరి ఏ ఏ కోర్సులు ప్రవేశపెట్టాలన్నది జేఎన్టీయూహెచ్ మరో కమిటీని నియమించి నిర్ణయిస్తుంది. మహబూబాబాద్‌లో వచ్చే ఏడాది తరగతులను ప్రారంభించేందుకు తాత్కాలిక భవనాన్ని సమకూరుస్తామని ఆ జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రికల్‌తో పాటు మైనింగ్ టెక్నాలజీ లాంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉందని నిపుణుల కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. మరో కళాశాలను ఖమ్మం పక్కనే ఉన్న పాలేరు నియోజకవర్గంలో నెలకొల్పే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగూడెంలో కళాశాలను 50 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసినా అక్కడ కనీస వసతులు లేవు. వాటిని సమకూర్చేందుకు 80 కోట్ల వరకు అవసరమని కమిటీ నుంచి ప్రైవేట్ కాలేజెస్‌లో హైదరాబాద్ వచ్చి చేయాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. కొత్త కాలేజ్ కదా! ఇందులో ఏముంటాయో తెలీదు కాబట్టి సో, మీరు అలా కూడా డెసిషన్ తీసుకోవచ్చు. సో, ఫర్దర్‌గా చూద్దాం ఇంకా నెక్స్ట్ అంటే అక్కడ దగ్గరలో లోకల్‌లో ఉండి చదువుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.